Dr. Brihaspati Technologies Limited. We are into security systems and software development company. We do a lot of projects related to security and surveillance. Now the major intention of having this meeting is we recently got FII's investment of about 10 million USD, and we proud to announce that we already got one more order from Maharashtra Road Transport Corporation, which is about 106 crores, and we wanted to also announce related to our future IPO plans. అప్పటి నుంచి ఇనిషియల్గా మేము వెబ్సైట్ డిజైనింగ్, నెక్స్ట్ ఎస్ఎంఎస్సి గేట్వే ఈ సర్వీసెస్ చేసేవాళ్ళం. గ్రాడ్యువల్గా మాకు క్లయింటెల్ పెరిగే కొద్దీ వాళ్ళ ఇంటెన్షన్ వీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఈ సీసీటీవీ కెమెరాస్, వాటిలో వర్క్ చేయడం మొదలుపెట్టాం. ఇనీషియల్గా మేము బ్యాంక్స్ అనేది మేజర్ క్లయింట్స్ కింద వర్క్ చేసేవాళ్ళం. వాటిలో వీ గాట్ లాట్ ఆఫ్ క్లయింట్స్, అంటే చాలా బ్యాంక్స్, ఏపీ తెలంగాణలో చాలా బ్యాంక్స్కి మేము సెక్యూరిటీ సర్వేలెన్స్ సొల్యూషన్స్ ఇచ్చాము. అండ్ రీసెంట్గా అయితే మాకు 2019 ఏపీ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో మేము మొత్తం 42,000 కెమెరాస్ ఇన్స్టాల్ చేసాము. అన్ని కెమెరాస్ కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్కి లైవ్ వచ్చేలాగా ఆ కంప్లీట్ టెక్నాలజీతో మేము చేయడం జరిగింది. తర్వాత 2020 డ్యూరింగ్ కోవిడ్ టైంలో కోవిప్రో అనే డివైస్ను ఒకటి మేము ఇన్వెంట్ చేసాము. దాని ద్వారా ఏంటంటే అన్ని గవర్నమెంట్ ఆఫీసెస్కి ఆ కోవిప్రో సప్లై చేయడం జరిగింది. మేజర్గా తెలంగాణ అసెంబ్లీలో ఆ కోవిప్రో చాలా బాగా యూజ్ అయింది. దానివల్ల మేము డ్యూరింగ్ కోవిడ్ టైంలో కూడా మా టర్న్ ఓవర్స్ డిప్ అవ్వకుండా కొంచెం మంచి బిజినెస్ చేయగలిగాము. ఇంకా 2020లో మళ్ళీ ఏపీ ఆరోగ్యశ్రీ, ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్లో, ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్లో కెమెరాస్ అవి ఇన్స్టాల్ చేసాము. అక్కడ కమాండ్ కంట్రోల్. ఇప్పటి వరకు ఎంత టర్న్ ఓవర్ ఉంది? ఇక ముందు ఏంటి మీ భవిష్యత్తు అంటే లక్ష్యం, టార్గెట్? ఇప్పుడు వరకు మేము లాస్ట్ ఇయర్ వరకు మేము 205 crores చేసామండి, విత్ అ ప్యాట్ ఆఫ్ 20% అంటే 40 crores. ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇయర్ కూడా మాకు మంచి ఆర్డర్ బుక్ అది ఉంది. 2024లో మేము చేసిన కొన్ని ప్రాజెక్ట్స్ అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో ఇన్స్టాల్ చేసిన కెమెరాస్, పాకిస్తాన్ బార్డర్లో, బంగ్లాదేశ్ బార్డర్లో మేము కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఆ కెమెరాస్ అన్ని మేమే మెయింటైన్ చేస్తున్నాము. అలాగే 2024 ఎలక్షన్స్లో మొత్తం 8 స్టేట్స్లో 1,00,000 కెమెరాస్ వరకు మేము ఇన్స్టాల్ చేసాము. అలాగే 50,000 వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్స్, ఈవీఎం బస్సెస్ అవి ట్రాక్ చేయడం జరిగింది. అండ్ 2025లో ఇప్పుడు నీట్ ఎగ్జామినేషన్స్, రీసెంట్గా జరిగిన నీట్ ఎగ్జామినేషన్స్లో మొత్తం 19 స్టేట్స్లో 65,000 కెమెరాస్ మేము ఇన్స్టాల్ చేసాము. ఓకే, అయితే మీరు ప్రొడక్షన్ ఇంకా పెంచదలుచుకున్నారా? ఎక్కడెక్కడ కొత్త ప్లాంట్స్ వస్తున్నాయి? ఎట్లాంటి చేంజ్ వస్తుంది ఈ ఫీల్డ్లో మీ వల్ల? ఇప్పుడు బేసిక్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఈరోజు బాగా వాడుకలో ఉన్న విషయం. ఏంటంటే యాడింగ్ బ్రెయిన్ ఇంటెలిజెన్స్ టు ద నార్మల్ కెమెరాస్. అలాగా అవి చేయడం వల్ల ఏంటంటే లాట్ ఆఫ్ మాన్యువల్ ఇంటర్వెన్షన్ అనేది తగ్గి ఈ టెక్నాలజీ యూసేజ్ అది పెరిగి కొంచెం ప్రొడక్టివిటీ అది తీసుకురావడానికి మనకు బాగా యూజ్ అవుతుంది.